హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ ఏ డే లాగా ఒక స్మాల్గా రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫుల్ బిజీగా ఉన్నానండి. కన్నయ్యకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. ఈ పిల్లలకి ఎగ్జామ్స్ ఏమో కానీ పేరెంట్స్కి మాత్రం తలనొప్పి. ఎస్పెషల్లీ మా కన్నయ్యకైతే వెళ్ళేది మాత్రం 2 అవర్సేనండి. కానీ ఈ సిలబస్ చూస్తే ఎప్పటి నుంచి స్టార్ట్ తెలుసా? మే 10th 11th నుంచి ఏప్రిల్ 5th వరకు ఉన్నాయండి. ఇన్ని ఎగ్జామ్స్ నేను నా చిన్నప్పుడు కూడా రాయలేదు. భలే తలనొప్పి వస్తుంది రోజు నాకైతే. ఇప్పుడే కన్నయ్యని తీసుకొని వచ్చేసాను. ఇంకా మొత్తం బిల్డింగ్ అంతా పెయింటింగ్ సూపర్గా అయింది. అన్నీ నీట్గా చేసేసారు. బాగుంది కదా. ఫుల్ ఎండ ఉంది. కొంచెం సేపు కన్నయ్యని తీసుకొని వచ్చి రావడానికి ఆ కొంచెం ఎండనే మా పిల్లలు మేము తట్టుకోలేకపోతున్నాం. బట్ అయినా ఎండ మంచిదని కన్నయ్యని స్కూల్ నుండి తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా మిన్ను వస్తే మిన్నును ఉంచుతాను, నేను ఉంటాను. నెక్స్ట్ ఈరోజు ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద బ్రోకలీతో ఇడ్లీ చేస్తున్నానండి. సో మీరు మీ పిల్లలకి ట్రై చేయండి, చాలా హెల్దీ. సో నేను ఇక్కడ సన్న ఉప్మా రవ్వ తీసుకొని, ఉప్మా రవ్వ ఎంత తీసుకుంటామో పెరుగు అంతే తీసుకొని బాయిల్ చేసుకున్నాను నేను. సో బ్రోకలీ కూడా బాయిల్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని అందులో జస్ట్ మనము పెరుగులో ఉప్మా రవ్వని ఒక 5 minutes అలా ఉంచాలి. అప్పుడు బాగుంటుంది, మంచి మెత్తగా అవుతుంది. ఉప్మాగా ఉండదు కదా, అందుకని. నెక్స్ట్ మనం మిక్సీ పట్టేసుకున్న బ్రోకలీ కూడా ఈ విధంగా వేసుకొని, ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టెంట్గా నేను చేసే ఇడ్లీలో ఈనో లేదంటే బేకింగ్ సోడా మీరు వేసారనుకోండి సూపర్ ఫ్లఫీగా వచ్చేస్తాయండి. నేను కుడుముల టైప్ లాగా చేస్తాను. మీకు ఐడియా ఉన్నదో లేదో, ఆవిరి కుడుములు చేస్తారు కదా అలా. అంటే ఈనో బేకింగ్ సోడా వేయకుండా అలానే వస్తాయి. మీకు మంచిగా లోపల స్పాంజ్ లాగా దూదిలాగా రావాలంటే బేకింగ్ సోడా ఈనో వేసుకోండి. బట్ నేను తినడమే ఎక్కువ, పిల్లలకు అసలు ప్రిఫర్ చేయను. అందులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీగా ఉండాలి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కొన్ని అలాంటివి తప్పదు అంటే తప్ప ఇవ్వను నేను. అందుకని ఈ విధంగా ఉంది. సేమ్ క్వాంటిటీతో నెక్స్ట్ టైం నేను మీతో షేర్ చేస్తాను. అంటే పిల్లలకి ఇవ్వకుండా మేము తినేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేసి అలా యూజ్ చేసి ఇడ్లీ ఎలా ఉంటుందని షేర్ చేసుకుంటాను. ఓకే. ఇంకా మా పిల్లలకి నేను చేసే చట్నీ అంటే భలే ఇష్టం. చప్పగా ఉంటుంది కదా. ఇడ్లీ దోశ కంటే ఎక్కువ చట్నీనే తింటారండి మా పిల్లలు. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిందిగా. మా మిన్నుతో తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. అబ్బా దేవుడా అనిపిస్తుంది. కసిరిస్తే కన్నయ్య అయినా వింటాడే తప్ప మిన్ను వింటాడు కానీ అలా యాక్టింగ్ చేస్తాడు, విన్నట్టు అంతే. వినడు, ఏదో భయపడి మామూలు యాక్టింగ్ కాదు. కదిరిచ్చినప్పుడు మా మిన్ను యాక్టింగ్ చూడాలి. అమ్మా తల్లి, నేను కసిరిస్తేనే ఏడు చేస్తాడు. అంత ఇంట్లో చిన్నపిల్లలకి భలే తెలివి ఉంటుందండి బాబు. నెక్స్ట్ ఇంకా లంచ్కి అయితే ఈరోజు ఫ్రెష్గా ముందు రోజు నైట్ గోంగూర పట్టుకొని వచ్చారు మా హస్బెండ్. అది ఊరికి నా బుర్ర తింటుండని ఆ గోంగూర అంతా గిల్లమని చెప్పాను. వాటర్ మిలన్ ఇచ్చేసాను మిడ్ స్నాక్ కింద. సో గోంగూర మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే ఇష్టం. నాకు ఎప్పుడు కూడా నాకైనా పిల్లలకైనా, ఎస్పెషల్లీ పిల్లలకి మన పాత వంటలు ఉంటాయి చూడండి, అమ్మమ్మ తాతయ్య చేసిన వంటలు అలాంటివి తినిపియాలని. ఎందుకంటే అవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు వచ్చినాయి కదా ఈ ఇంగ్లీష్ ఫుడ్, బర్గరు, పిజ్జా, ఇవన్నీ నా దృష్టిలో ఇంగ్లీష్ ఫుడ్డేనండి. ఇవి ఏమైతాయి అంటంత హెల్దీ కాదు. సో మన పాత వంటకాలు ఒకసారి రుచి చూపిస్తే పిల్లలకి బయట ఫుడ్ అస్సలు నచ్చదు. ఈరోజు నేను గోంగూరతోటి మంచిగా వెల్లుల్లి కారం ముద్దలాగా చేశాను. తింటారా పిల్లలు అంటే తినాలి, అలవాటు చేస్తేనే కదా వాళ్ళకి ఇప్పటి నుంచే అన్నీ ఓకే. అందుకని కొంచెం వెల్లిపాయలు, ఎండు మిర్చి మిక్సీ పట్టేసి ఆయిల్లో మన గోంగూర మొత్తం మగ్గిన తర్వాతకి ఆ వెల్లుల్లి కారం ముద్ద వేసి లాస్ట్కి కొంచెం ధనియాల పొడి వేసాను. పుల్లగా భలే కమ్మగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఇలా పుల్లగా రసం, చారు ఇలాంటివే బాగుంటాయి. ఈరోజు ఏమైందో ఏమో, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుండండి. మిన్ను అయితే తినడానికి రాబేట అంటే తినడంట. అన్నయ్యకి తినిపి నేను తర్వాత తింటా ఆగు అని చెప్తున్నాడు. చూడండి, ఒకేసారి తినిపిస్తే అయిపోతుంది కదా, మళ్ళీ కన్నయ్యని చదివించాలి కదా. చదివించేటప్పుడు తిన్నాడండి. అప్పబ్బబ్బా ఏం టార్చర్ బాబోయ్ అనిపిస్తుంది పిల్లలతో. ఇప్పుడు కన్నయ్యని చదివించాలి, ఈయనకి తినపెట్టాలి. ఒక్కలమే ఉంటే చాలా కష్టం అండి. అది చూడండి, ఆ వేషాలు చూడండి అసలు. రైట్ చెప్పనా? అండ్ రైట్. అండ్
నేను డిక్టేషన్ కొన్ని వర్డ్స్ ఫాస్ట్గా రాయాలి, ఓకే? అండ్ అక్కడ బాక్స్ పెట్టేసుకో, ఆ బాక్స్ పెట్టు, రైట్. అండ్ నెక్స్ట్ ద కూర్చో, ద ఆర్ అయిపోయింది. నెక్స్ట్ బట్ నీట్గా సి SEEC తినిపించి నా చెయ్యి చూడండి ఎలా అయిందో, అబ్బా అనిపిస్తుంది. ఈరోజు కన్నయ్య చదవడం మొత్తం అయిపోయేంత వరకు కూడా తినలేదండి, మొండి ఫెలో నిన్ను. లాస్ట్కి తిని వాళ్ళు పడుకునేసరికి ఆల్మోస్ట్ 3:30 అయింది. ఇంకా నేను తిని కాసేపు అలా రెస్ట్ తీసేసుకున్నానా, వెంటనే లేసాడు. మిన్ను బాగా తెలివి పెరిగిందండి, అందుకే 3 ఇయర్స్లోనే స్కూల్ వేయాలంటారు. పిల్లలతో మన వల్ల కాదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేస్తే బాగా అలసిపోతాడు, చదువుకొని పడుకుంటాడు. అట్లీస్ట్ మనకు రెస్ట్ దొరుకుతుందండి కొంచెం సేపు అయినా. ఇంకా లేవగానే వెంటనే పాలు పెట్టేయమంటే, మీరందరూ చాలామంది అన్నారు కదా అక్క మిన్ను నీ లెఫ్ట్ హ్యాండ్తో అలవాటు చేయించకండి అని. నేను అదే చేస్తున్నానండి. ఆ హ్యాండ్తో తాగు తిను అన్నంతసేపు తినేస్తాడు, మళ్ళీ తర్వాతకి ఇదే ఇంకా అక్కడనే దగ్గరుండి నేర్పించేస్తున్నాను. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను చూడలేదు అనుకో, అంతే ఇక మొత్తం ఇంకా దాన్ని వదిలేస్తాడు. కానీ ఇంకా చూడాలి, అది కూడా స్కిప్ చేయాలి, అది మంచిది కాదు ఫుడ్. మళ్ళీ దాంతో తింటే అదే అలవాటు అవుతుందని ఈరోజు స్నాక్స్ కింద అయితే సగ్గుబియ్యం తోటి జావ చేశాను. సమ్మర్ కదా, వీక్లీ వన్స్ లేదంటే ట్వైస్ అని ఇవ్వండి, బాడీ చలవ చేస్తుంది. ఏం లేదు, మార్నింగ్ సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వరకల్లా కొంచెం వాటర్, ఒక 2-3 గ్లాస్ వాటర్ వేసి సాల్ట్ వేయాలి. ఎప్పుడు కూడా బాడీ చలవ చేయాలంటే సాల్ట్, మీకు ఇష్టం లేకుంటే బెల్లమైన వేసుకోవచ్చు. ఇంకా తను ఆడుకుంటుంటే ఈ విధంగా ఒక గ్లాస్ అయితే ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క గ్లాస్ ఖచ్చితంగా తాపండి. సమ్మరు డిహైడ్రేట్ అయిపోతుంటారు, బాడీ హీట్ చేస్తూ ఉంటుంది, పిల్లలకి మోషన్స్ అవుతూ ఉంటాయి, రకరకాలుగా అవుతూ ఉంటాయి. పిల్లలు ఒక 2-3 సార్ల కంటే అసలు 2 times అంతే, అంతకంటే ఎక్కువ సార్లు పిల్లలు మోషన్ వెళ్ళారంటే ఖచ్చితంగా సగ్గుబియ్యం జావ ఇవ్వండి. సమ్మర్ కదా, సాల్ట్ వేస్తే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఈ విధంగా ఒక గ్లాస్ తాగించేశాను. నేను ఇది చేసేలోపు ఆడుకుంటాడండి ఆ బిల్డింగ్స్ తోటి. మిన్ను దగ్గర ఉన్నది ఏంటంటే దేంతో ఆడినా కూడా ఈ వస్తువు అక్కడనే పెడతాడు, తనే తీయాలి, నీట్గా సర్దాలి, ఎక్కడ అక్కడనే పెట్టాలి, మ్యాక్సిమం పెడతాడు ఎప్పుడన్నా కోపం వస్తే తప్ప. నెక్స్ట్ అవన్నీ ఇంకా తను తాగుతుంటే మొత్తం నేను సర్దేశాను. ఈవినింగ్ అంతా మళ్ళీ నీట్గా ఊడ్చుకోవాలి కదా, వాటర్ వచ్చేస్తాయి. ఇంక ఈరోజు డిన్నర్కి అయితే సింపుల్గా నేను పెసర్లతో కర్రీ చేస్తున్నాను. చాలా డేస్ అయింది కదా, వీక్లీ నేను మ్యాక్సిమం 2-3 times ఇస్తాను ఇలాంటి పప్పులు, పెసర్లు, స్నాక్స్ లాగైనా, లంచ్ అయినా, కర్రీస్ అంటే లంచ్ డిన్నర్కైనా, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా శనగలు అలాంటివి ఇవ్వాలి ఖచ్చితంగా. చేసుకోవడం పెద్ద ఎక్కువ ఏంటి మసాలాలతో అవసరం లేదు. సమ్మర్ కదా, ఎక్కువ మసాలాలు వాడకపోవడమే బెటరు. తప్పితే కొన్నిసార్లు మనం నాన్ వెజ్ చేసుకునేటప్పుడు తప్ప. ఇంకా పక్కనైతే మా హస్బెండ్కి ఆ కొర్రలు ఉడకబెడుతున్నాను. ఆల్రెడీ షార్ట్ చేశాను ఎలా ఉడకబెట్టాలి ఏంటి అనేసి. ఈ కర్రీ మొత్తం అయిపోయేంత వరకు కూడా అవి ఉడకవండి. నైట్ తను మ్యాక్సిమం అవే తింటున్నారు. ఇంకా నేనైతే దోశ, ఇడ్లీ అలా తింటానే కానీ నాకు అది డైరెక్ట్గా తినాలంటే గొంతులో గుచ్చుకున్నట్టు అయిపోతుంది. ఏం లేదు, ఇక్కడ పెసర్లు తోటి ఒక చిన్న ఆనియన్, 2 టమాటోలు మంచిగా మగ్గిన తర్వాతకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, అంతే. పెసర్లు నేను ఫస్ట్ మంచిగా విజిల్ పెట్టేసుకున్నాను, బాగా ఉడికిపోవాలి. పిల్లలకి కొంచెం డైజెషన్ అవుతుంది, మంచిగా ఉంటుందని ఈ విధంగా నేను 3 విజిల్స్ వేయకుండా 4 విజిల్స్ వేస్తాను. మీరు కావాలంటే 3 విజిల్స్ వేసేసుకోండి. నెక్స్ట్ అది కొంచెం సేపు ఉంచిన తర్వాతకి
కొద్దిగా ఒక 1-2 గ్లాస్ వాటర్ అలా వేసేసుకొని బాగా ఆయిల్ బయటకు వచ్చాను. సింపుల్ బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకుంటే. ఎస్పెషల్లీ సమ్మర్లో సింపుల్గా మసాలాలు లేకుండా నెక్స్ట్ పుల్లగా కమ్మగా బాగుంటాయి. అవి మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ సింపుల్ రొటీన్ బ్లాగర్ వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ ఏ డే ఏదైనా అనుకోండి. ఎగ్జామ్స్ వల్ల ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఫాస్ట్గా అయిపోయే వంటలే చేసి పెట్టేస్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి.